నేనంటే ఒక డిగ్రీ స్టూడెంట్, ఓకేనా? అందరు డిగ్రీ చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు ప్రజెంట్ ఇప్పుడు? కాలేజీలో నిన్ననే ఎగ్జామ్స్ అయిపోయినా మళ్ళీ కాలేజీ కూడా ఇంటి దగ్గర వండుకున్న రిలీఫ్ వాళ్ళకి. ఏం చేస్తారంటే ఇప్పుడు బయట ఫ్రెండ్స్ తోటి నిన్ననే ఎగ్జామ్ రాసిన కదా ఇలా సినిమా కూడా ఫోన్ చేస్తారు పొద్దున. గ్రూప్ ఉంటాయి కదా 10th గ్రూప్. మా 10th గ్రూప్ ఏమైందంటే మెసేజ్ చేస్తారు, నిన్న ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇలా సినిమాగా లేదా బిర్యానీ సెంటర్గా ఎక్కడ పోదామని మెసేజ్ చేస్తుంది. కానీ నేనేమనుకున్నా అంటే నాకు ఈరోజు మీరు కాదని కావాలని పోతున్నా, నాకు ఇక్కడ ఒక మీటింగ్ ఉంది అక్కడికి వెళ్తున్నా అంటే ఇయర్లే మీటింగ్ అయ్యా ఇక్కడ సినిమా పోదాం అంటే అని అంటారు. మరి నేను సినిమా పోవాలా మీటింగ్ కావాలా? చెప్పాలి రెస్పాన్స్. మీటింగా ఏమో మరి నాకు సినిమా పోవాలనిపిస్తుంది, అవునా కదా? సినిమా పోతే ఏమవుతుంది? టైం వేస్ట్. సినిమా పోతే ఏమొస్తుంది? ఎంజాయ్మెంట్ వస్తుంది. కానీ ఇక్కడికి వస్తే పైసలు వస్తాయి, అవునా కదా? మనం ఏంటంటే ఇక్కడికి వస్తే ఒక 10 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం, అవునా కదా? కానీ అది తెలుస్తుంది మా ఫ్రెండ్స్కి. ఇప్పటికి కూడా చాలా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఎవరైతే మీకు చెప్పిన వాళ్ళు కానీ మీరు నెగ్లెక్ట్ చేసిన ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కూడా కలిపి ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని వచ్చి మీటింగ్స్ విని ఇంకా మనం 10 మందిని డెవలప్ చేయాలని మన దగ్గర కాన్సెప్ట్ ఉన్నారు, ఓకేనా? ఓకే, నా ఫస్ట్ చెక్ వచ్చేసి 35 రూపీస్, నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 80,000 ప్లస్. నెక్స్ట్ ఒక డిసెంబర్ లోపు నా ఇన్కమ్ వచ్చేసి 1 lakh ప్లస్ ఉండాలి, ప్లస్ నాకు చేతిలో ఒక కార్ ఉండాలి, ఓకేనా? మా ఫాదర్ అనేది ఒక ట్రాక్టర్ డ్రైవర్. ఆయన ఎట్లా అంటే ఆ డ్రైవర్ని ఒక ఓనర్ లాగా కారు పక్క కూర్చేటువంటి సింహాలని నాకు ఓనర్. మా డాడీ ఏంటంటే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఏంటంటే ఒకప్పుడు నేను వెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నెగ్లెక్ట్ చెప్పిరట ఏంటంటే అంత తిరుగుడు ఇదంతా వేస్ట్, మీ అబ్బాయిని అది చేపియకుండా అంటే లేదు లేదు మావాడు ఏం చేసినా కరెక్టే చేస్తాడు, 1కి 2 సార్లు ఆలోచించే చేస్తాడు అని చెప్పి ఆయన నాకు చాలా సపోర్ట్ చేసిండు. మీరు కూడా ఎవరైనా మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు పిల్లలకి 100% సపోర్ట్ చేయాలి. ఎందుకోసం అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక మంచి రోజు వస్తుంది, కానీ మంచి రోజు మనం పట్టుకోకపోతే అది నాశనం అనేది మనమే, అవునా కదా? థ్యాంక్ యూ. విషయం